నూతన సంవత్సర వేడుకల ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని వాటి వల్ల ఇతరులు ఇబ్బంది పడకూడదని విజయవాడ ఏసీపీ దామోదర్ సూచించారు. విజయవాడలో ప్రధాన ఫ్లైఓవర్లు మూసివేస్తున్నట్లు తెలిపారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ మొత్తం పోలీస్ నిఘాలో ఉంటుందని, ఒకవైపు సీసీ కెమెరాలు, మరోవైపు డ్రోన్ కెమెరాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తామని అంటున్న ఏసీపీతో మా ప్రతినిధి శ్యామ్ కుమార్ ఫేస్ టు ఫేస్. నూతన సంవత్సర వేడుకలు మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబట్టి ఈ సందర్భంగా విజయవాడ పోలీస్ కమిషనర్ తీసుకున్నట్లయితే పలు సూచనలు కూడా వాళ్ళు చేస్తున్నారు. ఏదైతే వేడుకలు చేసుకున్నారో కుటుంబ సభ్యుల మధ్య చేసుకుంటే మంచిదంటూ కూడా చేస్తున్నారు. ఈ సందర్భంగా కొన్ని నిబంధనలు కూడా పెడుతున్నారు. ఎవరు కూడా ట్రాఫిక్ రూల్స్ కానీ ఇతర కానీ ఇటు వైలెన్స్ చేయొద్దంటూ కూడా చెప్పినారు. ఈ సందర్భంగా మనకి ఏసీపీ దామోదర్ గారు చెప్పండి, ముఖ్యంగా ఈ నూతన సంవత్సర వేడుకలు మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. మీరు ముఖ్యంగా ఏం చెప్పబోతున్నారు? విజయవాడ సిటీలో సిపి గారు ఉత్తర్వుల మేరకు ప్రతి సంవత్సరం నూతన సంవత్సర వేడుకలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ దానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా ఈ యూత్ని మన రోడ్ల మీదకి ఈ మోటార్ సైకిల్ సైలెన్సర్స్ లేకుండా రానియటం, లేకపోతే మోటార్ సైకిల్ వీల్స్ ఫ్రంట్ వీల్స్ పైకి లేపి పరిగెత్తించడం, అదేవిధంగా బాగా తాగేసి రోడ్ల మట్టి చిలబడిగా స్పీడ్కి వెళ్ళటం, అది కాకుండా ఇంకా ట్రిపుల్ రైడింగ్ వెళ్ళటం, లేకపోతే ఫ్లైఓవర్ల మీద సైలెన్సర్లు బీకేసి వెళ్ళటం, ఇలా చేస్తూ ఉంటారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని సిపి గారు ఈరోజు మా అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మనం బ్యారికేడ్ మన రామవరపాడు ఫ్లైఓవర్ నుంచి అటు టువర్డ్స్ పైపుల్ రోడ్ వెళ్ళే ఫ్లైఓవర్ని సర్టన్ టైంలో క్లోజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మన బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ నవాటల్ దగ్గర నుంచి టువర్డ్స్ గుంటూరు వైపు వెళ్ళే ఫ్లైఓవర్ కూడా అది పీక్ అవర్లో క్లోజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా బార్ల దగ్గర కూడా సర్టెన్ మన బార్లు కానీ పబ్లు కానీ అదే వైన్ షాపుల దగ్గర కానీ వాళ్ళ టైం లిమిటేషన్ ఎంత ఉందో అట్లా 1 గంట కూడా పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఆ 1 గంట వరకు ఎలా చేస్తా. ఆ బార్ల దగ్గర కూడా మనం ఈ మధ్య రీసెంట్గా పిలిపించేసి బార్ల ఓనర్లందరితో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. సీసీ కెమెరాలు కూడా పెట్టించడం ఆల్రెడీ ఉన్నాయి. రోడ్ ఫేసింగ్ సీసీ కెమెరాలు అందరం రోడ్ ఫేసింగ్ సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇంకా మనకి మా బందర్ రోడ్ బెంచ్ సర్కిల్ కానీ ఎన్టీఆర్ స్టాచ్యూ కానివ్వండి, లలిత జ్యువెలరీస్ రోడ్ కానీ మదర్ తెరేసా స్టాచ్యూ, పీవీపీ జంక్షను, అదేవిధంగా మన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం దగ్గర ఆర్టీఏ జంక్షను, ఇంకా మన సిద్ధార్థ అకాడమీ, ఇటువంటి చోట కూడా మనం పర్ఫెక్ట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. రోపులు, బెల్లెల్లర్స్, డ్రోన్స్ ద్వారా కూడా సిపి గారు చెప్పడం జరిగింది. వాళ్ళ మధ్యాహ్నం కూడా చెప్పారు. దానికి అనుగుణంగా మన ఫోర్స్ అందరినీ కూడా ఏఆర్ పోస్ట్తో కలుపుకొని అన్ని ప్లేస్లు కూడా ఆల్మోస్ట్ దగ్గర ఒక మా సెంట్రల్ డివిజన్ ఒక 80 నుంచి 90 మంది మా బందోబస్తుకి డిప్లాయ్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పబ్లిక్ కూడా మా అందరికీ కోఆపరేట్ చేస్తూ యూత్ కూడా వాళ్ళు ఎంజాయ్ చేసుకోవచ్చు, నూతన సంవత్సరం జరుపుకోవచ్చు. కానీ ఆ ఎంజాయ్ అనేది అదర్ వ్యక్తులకి ఏరే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండకుండా వాళ్ళ అందరితో కలిసి ఎంజాయ్ చేస్తుంటే మేము కూడా కోఆపరేట్ చేసి మేము కూడా సహాయ సహకారాలు అందిస్తే ఎవరన్నా డీవియేట్ అయ్యి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి తాగేసి అల్లరి చేసి లేకపోతే గొడవలు దిగటం, లేకపోతే బార్ల దగ్గర పబ్బుల దగ్గర లేకపోతే ఇంకా రోడ్ల మీద కానీ ఇలాంటి జరిగితే మాత్రం చాలా సీరియస్గా యాక్షన్ ఉంటుంది. ఆ బండ్లు కూడా సీజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద చట్ట ప్రకారం ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, ఆ రకమైన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా రౌడీ షీటర్స్ కానీ ఈ గంజా బ్యాచ్ కానీ ఈ బ్లేడ్ బ్యాచ్లు కానీ ఎక్కడైనా కనిపిస్తే ఇమీడియట్లీ వాళ్ళని అదుపులో తీసుకుంటాం. వాళ్ళకి కూడా అన్ని దట్టు ఏంటంటే మనకి ఇక్కడ మెయిన్ కంటే ఇంతకుముందు ఉన్నదానికన్నా ఇప్పటికి ఏంటంటే తేడా, మనకి సిటీలో ఎక్కడ చూసినా సీసీ కెమెరా ఉన్నాయి. ఒక ప్లేస్లో బై మిస్టేక్ మన దగ్గర తప్పించుకొని వెళ్ళిపోయినవాడు ఇంకో ప్లేస్లో వెళ్ళిపోవడానికి స్కోప్ ఉండదు. ఈ రోజు కాకపోయినా రేపైనా దొరుకుతాడు. ఎందుకంటే బండి నెంబర్ పడుతుంది. తర్వాత బండి మీద వ్యక్తులు ఏదో ఒక ప్లేస్లో ఆల్మోస్ట్ 100 మీటర్లకి 200 మీటర్లకి లేకపోతే 300 మీటర్స్కి కూడా మనకి అన్ని బందర్ రోడ్డు కానివ్వండి, ఏలూరు రోడ్డు కానివ్వండి, లేకపోతే ఇంకా మన ఈ ఆటోనగర్ రోడ్డు కానివ్వండి, లేకపోతే ఇంకా టువర్డ్స్ రామవరపాడు నుంచి మన ఇటు బెంచ్ సర్కిల్ రామవరపాడు నుంచి అటు టువర్డ్స్ ఎయిర్పోర్ట్ వరకు కానీ అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. దట్టు డ్రోన్ కూడా మనకి అన్ని దగ్గర సిపి గారు ఉన్న మన సిటీలో ఉన్న డ్రోన్లు అన్నింటినీ కూడా ఆపరేట్ చేయమని చెప్పడం జరిగింది. అన్ని ప్లేసుల్లో కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాకుంది. అదేవిధంగా చూస్తాము. ప్లస్ ఈ ఫంక్షన్ హాల్స్ దగ్గర కూడా వాళ్ళకి ఫంక్షన్ హాల్స్లో కూడా చెప్పడం జరిగింది. అక్కడ కూడా వేడుకలు జరుపుకుంటున్నారు. ఆ వేడుకలు జరుపుకున్న వాళ్ళ దగ్గర కూడా అక్కడ ఫంక్షన్ హాల్ అక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఫంక్షన్ హాల్కే ఉంది. అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే దానికి బాధ్యులను ఫంక్షన్ హాల్ కూడా బాధ్యతలు చేస్తాం. కాబట్టి అందరినీ ప్రికాషనరీగా అలర్ట్గా ఉండి ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా నూతన సంవత్సర శుభాకాంక్షలు జరుపుకోవాలని చెప్పేసి ప్రజలు కూడా మాకు అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ, అంటే ముఖ్యంగా ఏదైతే అనుమతి లేకుండా ఏదైతే నిర్వాహకులు ఉంటారో అనుమతి లేని ఫంక్షన్లు మాత్రం మేము అనుమతించబోము. ఏదైనప్పటికీ కూడా మీరు ఉత్సాహంగా ఆనందంగా జరుపుకోండి. అయితే అది ఇతరులకు ఇబ్బంది కలగకుండా మాత్రం ఉండాలి. ఎవరైనా కనుక నిబంధన ఉల్లంఘిస్తే కఠిన చర్యలు మాత్రం తప్పవంటూ కూడా పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.